కావాల్సిన విద్యుత్తులో కేవలం 2% మాత్రమే అణు విద్యుత్ కేంద్రాలు సమకూరుస్తున్నాయి. వికసిత భారత లక్ష్య సాధన కోసం అణు విద్యుత్ ఉత్పాదనను మరింతగా విస్తరించాల్సి ఉంది. విద్యుత్ ఉత్పాదన రక్షణ అవసరాలకు అణు రంగం ప్రధానమని గుర్తించిన భారత్ ఆ దిశగా పరిశోధనలను ముమ్మరం చేసింది. అందులో భాగంగానే అణు విద్యుత్ ఉత్పాదనలో విప్లవాత్మక ఆవిష్కరణను శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ప్రపంచం చమురు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల వల్ల సంభవిస్తున్న వాతావరణ మార్పులతో సతమతమవుతుంది. అయితే ఇంధనాల వినియోగానికి స్వస్తి చెప్పడానికి అణు విద్యుత్ తోడ్పడుతుంది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొన్నేళ్లకే డాక్టర్ హోమీ జే బాబా దార్శనికత, నాయకత్వం భారత అణు కార్యక్రమాన్ని ముందుకు నడిపించింది. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఆ తర్వాత విద్యుత్ ఉత్పాదన, రక్షణ అవసరాలకు అణురంగం ప్రధానమని గుర్తించిన భారత్ ఆ దిశగా పరిశోధనలను ముమ్మరం చేసింది. అణు విద్యుత్ ఉత్పాదనలో విప్లవాత్మక ఆవిష్కరణే చిన్న మాడ్యులర్ రియాక్టర్లు. ఇందులో సంప్రదాయ అణు రియాక్టర్లు భారీగా ఉంటాయి. SMRలో పేరుకు తగ్గట్టే పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. ఈ SMR విడి భాగాలను ఫ్యాక్టరీలలో పెద్ద సంఖ్యలో తయారు చేసి నిర్దేశిత స్థలానికి రవాణా చేసి అమర్చవచ్చు. అణు విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను వేగంగా నిర్మించి కరెంటు అవసరాలను తీర్చవచ్చు. దేశంలో 10 లక్షల టన్నుల థోరియం నిక్షేపాలున్నాయి. ఈ ఏడాదిలో భారత్ అణు విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 8 గిగావాట్లు. దేశానికి కావాల్సిన విద్యుత్తులో కేవలం 2% అణు విద్యుత్ కేంద్రాలు సమకూరుస్తున్నాయి. వికసిత భారత్ లక్ష్య సాధన కోసం అణు విద్యుత్ ఉత్పాదనను విస్తరించాల్సి ఉంది. భారత అణు కార్యక్రమ పితామహుడు డాక్టర్ హోమీ జహంగీర్ బాబా ప్రస్థానం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ప్రారంభమైంది. జహంగీర్ బాబా 1945లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థలో చేరి భౌతిక శాస్త్రంలో కాస్మిక్ కిరణాలపై పరిశోధనలు చేపట్టారు. అక్కడి నుంచి అణు భౌతిక శాస్త్రంపై దృష్టి సారించారు. చమురు వంటి ఇంధన వనరులు లేక దిగుమతులపై ఆధారపడుతున్న భారతదేశానికి అణు విద్యుత్ ఎంతో అక్కరకొస్తుందని గుర్తించారు. స్వాతంత్ర్యం ఇచ్చిన తొలినాళ్లలోనే అణు విద్యుత్ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత డాక్టర్ బాబా కార్యదర్శిగా భారత ప్రభుత్వంలో అణుశక్తి విభాగం ప్రారంభమైంది. ఇది ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో పనిచేస్తుంది. భారత అణు కార్యక్రమం పరిశోధక రియాక్టర్లతో మొదలైంది. 1956లో అప్సరా, 1960లో కెనడా నుంచి సేకరించిన 40 మెగావాట్ల సైరస్ రియాక్టర్, 1985లో స్వదేశంలో నిర్మించిన ధృవ రియాక్టర్ అణు పరిశోధనకు కీలకంగా మారాయి. 1987లో భారత అణుశక్తి సంస్థను నెలకొల్పారు. డాక్టర్ బాబా మొదటి దశలో యురేనియాన్ని ఇంధనంగా ఉపయోగించే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లపై దృష్టి కేంద్రీకరించారు. ఆ తర్వాత యురేనియం నుంచి ప్లూటోనియం, థోరియం నుంచి యురేనియం 233ని ఉత్పత్తి చేసే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లకు ప్రాధాన్యమిచ్చారు. పూర్తిగా థోరియం మీద ఆధారపడిన అడ్వాన్స్డ్ రియాక్టర్లపై భారత్ ఇప్పుడు దృష్టి కేంద్రీకరించింది. భౌగోళిక, రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుంటూ భారత అణు కార్యక్రమం పురోగమించింది. సైరస్ రియాక్టర్ నుంచి ఉత్పత్తి చేసిన ప్లూటోనియంను ఉపయోగించి 1974లో స్మైలింగ్ బుద్ధ పేరుతో భారత్ తొలి అణ్వస్త్ర పరీక్ష జరిపింది. ఇది శాంతియుత ప్రయోజనాలకు ఉద్దేశించినదని భారత్ వివరించినా అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కోక తప్పలేదు. అంతర్జాతీయ అణు వాణిజ్యం నుంచి భారత్ను వెలివేశారు. 1998లో భారత్ ఒక థర్మోన్యూక్లియర్ పరీక్ష సహా మొత్తం 5 అణ్వస్త్రాలను పరీక్షించి తన శక్తి సామర్థ్యాలను చాటుకుంది. దీంతో ఆంక్షలు ఉధృతమయ్యాయి. భారత్ 1980 దశకం నుంచి క్షిపణుల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. అణ్వస్త్రాలను తీసుకెళ్లి ప్రయోగించే క్షిపణుల తయారీలో పట్టు సాధించింది. 2005లో అమెరికాతో అణు సహకార ఒప్పందం, 2008లో అణు సరఫరాదారుల గ్రూపు మినహాయింపు వల్ల ఆంక్షల పర్వానికి తెరపడింది. 2025లో అణు ఇంధన కాంప్లెక్స్ హైరెసిడ్యువల్ నియోబియం కడ్డీలను ఉత్పత్తి చేసింది. 150 నుంచి 300 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలపై అణుబాంబును ప్రయోగించగల పృథ్వీ, అగ్ని-5 వంటి రకరకాల క్షిపణులు నేడు మన అమ్ముల పొదిలో ఉన్నాయి. 2016లో బరిలో దిగిన అరిహంత్, 2024లో రంగప్రవేశం చేసిన అరిఘాత్ జలంతర్గాములకు అణ్వస్త్ర ప్రయోగ సామర్థ్యం ఉంది. 2025-2026 కేంద్ర బడ్జెట్ హరిత ఇంధనాలు, అణుశక్తిపై పరిశోధనలకు అధిక నిధులు కేటాయించింది. 2031 నాటికి హరిత ఇంధనాలతో 22.5 గిగావాట్లను, 2047 కల్లా 100 గిగావాట్ల శుద్ధి విద్యుత్తును తయారు చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. భారత్
అణు కార్యక్రమం పరిశోధక రియాక్టర్లతో మొదలైంది. చమురు వంటి ఇంధన వనరులు లేక దిగుమతులపై ఆధారపడుతున్న భారతదేశానికి అణు విద్యుత్ ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే భారత అణు విద్యుత్ ఉత్పాదనలో విప్లవాత్మక ఆవిష్కరణల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.